హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఆర్ సొల్యూషన్స్. ఈ రోజుటి వీడియోలో జగనన్న విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి మనం అన్ని ఎలిజిబిలిటీ కలిగి ఉన్నా కూడా మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. సో ఆ ప్రాబ్లం లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జ్ఞానభూమి వెబ్సైట్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ని ఓపెన్ చేసుకోండి. అది ఎలా అన్నది ఇంతకుముందు వీడియో ఒకటి చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి లాగిన్ అవ్వండి. మనం ఓపెన్ చేసుకోగానే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఈ పేజ్లో మదర్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ రిలీజ్డ్ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర మనం ఏ అకౌంట్ ఇచ్చామో ఆ అకౌంట్ నెంబర్ అనేది చూపించడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయ్యిందా లేదా తెలుసుకోండి. అది ఎలా చేయాలంటే ముందుగా యూఐడిఏఐ వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అందులో ఆధార్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే మరికొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అందులో ఆధార్ లింకింగ్ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మదర్ యొక్క ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన కానీ క్యాప్చా కోడ్ ఒకటి ఎంటర్ చేసిన వెంటనే మనకైతే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ రావాలంటే కంపల్సరీ మదర్ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి. ఇప్పుడైతే మనకు ఒక ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే మన బ్యాంక్ అకౌంట్ కనుక ఆధార్ కార్డ్ లింక్ అయినట్లయితే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లేకుంటే నో డేటా ఫౌండ్ అని ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇంతకుముందు వీడియోలో క్లియర్గా చెప్పాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. అప్పుడు కనుక మీరు ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్ అంటే జేవీడీలో అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, అవి ఇక్కడ సేమ్ ఒకేలా వచ్చినట్లయితే మీకు అకౌంట్లో అనేది అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. ఒకవేళ జేవీడీలో వేరే అకౌంట్ ఇచ్చి ఇక్కడ ఆధార్ కార్డ్ లింకప్ దగ్గర వేరే ఒక అకౌంట్ ఉన్నట్లయితే జేవీడీలో ఇచ్చిన అకౌంట్ యొక్క బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి మీరు కేవైసీ మ్యాపింగ్ అని ఆధార్ కార్డ్ లింకప్ చేసుకోండి. మనకు మ్యాపింగ్ అంతా కంప్లీట్ అయినట్లయితే జ్ఞానభూమిలో అప్డేట్ అయ్యి ఇలా వస్తుంది. మనకి ఒకవేళ కనుక ఈ మ్యాపింగ్ అనేది కంప్లీట్ అయినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్లో అబౌవ్ ఈజ్ ద బ్యాంక్ అకౌంట్ టు విచ్ మదర్ ఆధార్ ఈజ్ మ్యాప్డ్, హెన్స్ మనీ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ దట్ అకౌంట్ అని చూపించడం జరుగుతుంది. ఇలా చూపించినట్లయితే మన మదర్ యొక్క అకౌంట్ అనేది ఆధార్ కార్డుకి లింకప్ అయిపోయినట్లు. సో మీరు కూడా మీ మదర్కి ఆధార్ కార్డ్ లింకప్ అయిపోయిందా లేదా ఇలా జ్ఞానభూమికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది విద్యా దీవెనలో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ జగనన్న వసతి దీవెన కూడా త్వరలో వస్తుంది కదా, ఆ వసతి దీవెనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మాత్రం మీ యొక్క మదర్ యొక్క ఆధార్ కార్డుని బ్యాంక్ అకౌంట్కి అయితే లింకప్ చేసుకోండి. అంటే మీరు ఎంత త్వరగా ఈ ప్రాబ్లం అంటే మీ యొక్క మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి ఆధార్ కార్డ్ లింకప్ చేసినట్లయితే ఈ జగనన్న విద్యా దీవెన అలాగే జగనన్న వసతి దీవెన అమౌంట్ బ్యాంక్లో క్రెడిట్ అయ్యేకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.